నమస్తే అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీ చైతన్య. మన వైజాగ్‌లో హోమియోపతిక్ ఫిజిషియన్. నేను మీ ఫిజిషియన్. మెనార్కీ. ఈ మెనార్కీ అంటే ఏంటండి? అది ఫస్ట్ టైమ్ మెన్సెస్ రావడం. ఎందుకొస్తుంది? ఆ అమ్మాయి ప్యూబర్టీ ఏజ్‌కి వచ్చినప్పుడు ఈ మెన్సెస్ అనేది వస్తుంది. ఈ మెన్సెస్ వచ్చే ముందు మనలో ఉన్న చేంజెస్ ఎలా వస్తాయి? మన బాడీకి ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఈ మెన్సెస్ రావడానికి గల కారణం ఏంటి అంటే హెచ్‌పిఓ యాక్సిస్ అని ఉంటది. హెచ్‌పిఓ యాక్సిస్ వలన బాడీలో మార్పులు జరిగి మనకి మెన్సెస్ అనేది వస్తుంది. హెచ్‌పిఓ యాక్సిస్ ఏంటి అంటే The axis starts in the హైపోథాలమస్, brain. పిట్యూటరీ, The pituitary ఓవరియన్ then releases యాక్సిస్. gonadotropins. ఈ These stimulate the హైపోథాలమస్ ovaries అనేది to act. మన This బ్రెయిన్‌లో releases ఉండే estrogen ఒక and భాగం. progesterone. This completes the ఆ feedback భాగం loop. నుంచి హార్మోన్ సీక్రెట్ అయ్యి ఆ హార్మోను పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ అయితే, ఆ పిట్యూటరీ గ్లాండ్ ఓవరియన్ మీద యాక్ట్ అయితే, ఆ ఓవరీస్ ఎక్కడుంటాయి? యుటరస్‌లో ఉంటాయి. అంటే గర్భసంచిలో ఉంటాయి. ఆ యుటరస్ మీద యాక్ట్ అయ్యి, ఓవరీస్ మీద యాక్ట్ అయితే మనకి మెన్సెస్ అనేది వస్తుంది. ఆ హైపోథాలమస్ గొనాడోట్రోపిక్ అనే హార్మోన్ మీద యాక్ట్ అవుతుంది. ఆ గొనాడోట్రోపిక్ హార్మోను పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ అయ్యి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే రెండు హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఓవరీస్ మీద యాక్ట్ అయ్యి ఆ ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే 2 హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఎలా రిలీజ్ చేస్తుందంటే అందులో టీకా సెల్స్ అని ఉంటాయి. గ్రాన్యులేట్ సెల్స్ అని. ఆ 2 రకాల సెల్స్‌ని యాక్టివేట్ చేసి అక్కడ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఆ 2 హార్మోన్స్ కూడా ఓవరీ యొక్క గ్రోత్‌కి, మెచ్యురైజేషన్ అంటే దాని యొక్క డెవలప్‌మెంట్‌కి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఎగ్‌కి ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంటే ఎఫ్ఎస్హెచ్ అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నమాట. అందులో ఉన్న మల్టిపుల్ ఫోలికల్ ఫైబర్స్ ఉంటాయి కదండీ! అవన్నీ కలిసి పెద్ద రౌండ్ కింద ఫార్మ్ అవుతుంది. ఒక నోడ్యూల్ కింద ఫార్మ్ అవుతుంది. ఆ నోడ్యూల్‌ని గ్రాఫియన్ ఫోలికల్ అంటారు. ఆ నోడ్యూల్ టైంకి ఎగ్ రిలీజ్ చేస్తుందన్నమాట. అదే అక్కడ ఫెర్టిలైజేషన్ కానీ జరిగితే, బేబీ కానీ ఇంప్లాంట్ అయితే, ఎంబ్రియో కానీ ఇంప్లాంట్ అయితే, ఆ నోడ్యూల్ అప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుందంటే, ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఓవరీ మీద యాక్ట్ అవుతుందని చెప్పాను కదండీ! ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుందని చెప్పాను కదండీ! ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ రిలీజ్ చేస్తుంది. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఓవరీస్ మీద యాక్ట్ అయ్యి ఈ ఆహ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది ఫిమేల్ క్యారెక్టర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అండర్ ఆర్మ్ ఎయిర్ కానీ, బాడీ యొక్క గ్రోత్ కానీ అంతా బ్రెస్ట్ డెవలప్‌మెంట్, వెయిట్ గెయిన్ అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది ఈస్ట్రోజన్. ప్రొజెస్టరాన్ అనుకో మెన్సెస్ రెగ్యులేట్ చేయడానికి, తర్వాత ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు ఈ ప్రొజెస్టరాన్ అనేది కరెక్ట్‌గా ఉంటే మనకి మంచిగా డెవలప్ అవుతుందన్నమాట బేబీ అనేది. ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవుతుంది. మెన్సెస్ కరెక్ట్ టైంకి వస్తుంది. మెన్సెస్ వచ్చే ముందు ఆ అమ్మాయికి ఈ అమ్మాయి మెచ్యూర్ ఏజ్‌కొచ్చింది. ప్యూబర్టీ స్టేజ్‌కొచ్చింది. ఈ అమ్మాయి త్వరలో మెన్సెస్ అయిపోతుంది అని ఎలా తెలుస్తదనుకుంటున్నారండి? ఆ అమ్మాయికొచ్చే లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ అమ్మాయిలో ఉన్న చిరాకు చాలా పెరిగిపోతుంది. చీటికి మాటికి అరుస్తూ, ఏదో ఒకటి అన్నిట్లికి చిరాకు పడుతూ, కోపగించుకుంటూ, దేని మీద కాన్సంట్రేషన్ పెట్టలేదు, సరిగ్గా చదవలేదు. సో, సరిగ్గా తన యొక్క వర్క్‌ని చేసుకోలేదు. తర్వాత తనకి సివియర్ హెడేక్ వస్తుంది. ఏం చేసినా అలసిపోతూ ఉంటుంది. పెల్విక్ పెయిన్ అంటుంది. అంటే గ్రాయిన్ రీజియన్ పైన నొప్పంటది. లో బ్యాక్ నొప్పంటది. ఇయన్ని సింప్టమ్స్ కూడా తనకొస్తుంది. ఇంకా అబ్డామిన్‌లో పెయిన్ కూడా వస్తుంది. బాడీ మీద ఫేస్ మీద చిన్న చిన్న ఎక్నీ వస్తాయి. అవన్నీ లక్షణాలనమాట. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనం అనుకోవచ్చు. ఆ అమ్మాయి ప్యూబర్టీ స్టేజ్‌కి సిద్ధంగా ఉంది అనేది లక్షణాలు. ఇవన్నీ ఒక 9 ఇయర్స్ కన్నా ముందు వచ్చేస్తే అది అబ్నార్మల్ అండి. 9 ఇయర్స్ కన్నా ముందు
పిల్లలకి మెనార్కీ అనేది రాకూడదు. అంటే ఫస్ట్ టైం మెన్సెస్ 9 ఇయర్స్ లోపు పిల్లలు అవ్వకూడదు. ఎప్పుడు అవ్వాలి అంటే 12-15 ఇయర్స్ అప్పుడే మెన్సెస్ అనేవి రావాలి. 9 ఇయర్స్ కన్నా ముందు అయిపోతే దాన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటారు. అది అబ్నార్మల్. ప్రికాషన్స్ ప్యూబర్టీ ఫిమేల్స్ లో వస్తే చిన్నపిల్లల్లోనే బ్రెస్ట్ డెవలప్మెంట్ అవ్వడం, అండర్ ఆర్మ్ ఎయిర్ డెవలప్ అవ్వడం, అమ్మాయి వెయిట్ గెయిన్ లావుగా అయిపోవడం, పొట్టిగా ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఐక్యూ మాత్రం పెద్దవాళ్ళు ఆలోచిస్తుంది, అంటే పెద్దవాళ్ళ చేస్తుంది. అదంతా కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ లక్షణం అన్నమాట. ఎందుకు అవుతుంది అంటే నేను చెప్పేది కదండి హెచ్పిఓ యాక్సిస్ వల్ల అని. అంటే హార్మోన్స్ అనేవి ఎక్కువగా వీళ్ళలో సీక్రెట్ అయిపోతుంది. ఈ గొనడోట్రోపిన్ కావచ్చు, ఈస్ట్రోజన్ కావచ్చు, ప్రొజెస్టెరాన్ కావచ్చు, అన్ని కూడా ఎక్కువగా సీక్రెట్ అయిపోతాయి. సో ఇలా ఎక్కువగా సీక్రెట్ అయిపోతే వాళ్ళు 9 సంవత్సరాల కన్నా ముందే మెన్సెస్ రావడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటారు. కొంతమంది పిల్లలు 15 సంవత్సరాలు వచ్చినా, 16 సంవత్సరాలు వచ్చినా డేట్ అనేది రాదు, మెన్సెస్ అనేది అవ్వదు, మెనార్కీ రాదన్నమాట. అలాంటి వాళ్ళకి చాలా కారణాలు ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ పీసీఓడి అని, ఫైబ్రాయిడ్స్ అని, ఇంకా యుట్రైన్‌కి సంబంధించి ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉండడం, ఇలా చాలా రకాలు ఉంటాయండి. అది ఎందుకు రాలేదో స్కానింగ్ బట్టి వాటిని బట్టి మనం తెలుసుకోవచ్చు, సింటమ్స్ బట్టి. తెలుసుకొని ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే మన హోమియోపతిలో చాలా మంచి రెమెడీస్ ఉన్నాయండి వీటికి. అవి తీసుకున్నా ఆ అమ్మాయికి డేట్ అనేది వస్తుంది. డేట్ రావడమే కాదు, ఆ ప్రాబ్లమ్ తగ్గించి ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ లేకుండా హెల్ప్ అవుతుంది. థాంక్స్ అండి.